నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. ఎటువంటి నీచు వాసన రాకుండా పైన క్రిస్పీగా లోపల స్మూత్గా మంచి టేస్ట్ వచ్చేలాగా అపోలో ఫిష్ ఫ్రైని ఇంట్లోనే సులువైన పద్ధతిలో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అందరికీ చాలా ఇష్టం కదా ఫిష్ ఫ్రై అంటే. మరి ఇలాంటి ముళ్ళు లేని ఫిష్ ఫ్రైని ఇంకా ఇష్టంగా తింటారు కదా పిల్లలైనా పెద్దలైనా. మరి అలాంటిది ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఇందుకోసం 1 kg అపోలో ఫిష్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా చేయించుకోవాలండి. తర్వాత ఒక 4 స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ధనియాల పొడి, అలాగే ఒక 1.5 స్పూను గరం మసాలా పౌడరు, అట్లాగే ఒక 2 స్పూన్ల జీలకర్ర పొడి, అలాగే ఇందులోని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పెద్ద నిమ్మకాయ రసాన్ని అంతటిని కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత దీనిని అంతటినీ బాగా కలుపుకొని అంతా బాగా కలిసిన తర్వాత ఒక 4 స్పూన్ల మంచి నూనెని వేసుకోవాలి, సన్ఫ్లవర్ ఆయిల్ని. దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి. అరగంట తర్వాత 2 పెద్ద టేబుల్ స్పూన్ల వరిపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ వేసుకోవచ్చు. దీన్ని కూడా అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు నెమ్మదిగా కలుపుకోవాలండి, మరీ గట్టిగా కలుపుకుంటే ముక్క అనేది విడిపోతుంది. అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకోవాలండి. ఆయిల్ బాగా హీట్గా ఉండాలి. బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్ని ఈ విధంగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి. వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలి, లేకపోతే పైన క్రిస్పీగా రాదు. ఎప్పుడైతే మనకి నొరగ ఫుల్గా తగ్గిపోతుందో అప్పుడు మీడియం టు హై పెట్టుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే ఫ్రై అయిపోతాయో అప్పుడు కొంచెం అంత కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అపోలో ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది, ఎటువంటి నీచు వాసన రాదు. అప్పటికప్పుడు మనం చక్కగా ఈ చేపను తెచ్చుకొని చేసుకుంటే పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టపడతారు. ఎందుకంటే మధ్యలో ముళ్ళు అనేది ఎక్కువ ఉండదు కదా, చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే ట్రై చేయండి. ఇది ఇంట్లోనే కాదండి, పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్ కూడా మనకి ఎవరికైనా కావాలంటే చేసి పెట్టచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.